గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 2001 నుంచి 2014 వరకు పనిచేశారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ గుజరాత్లో పూర్తి మెజారిటీ ఉంది. 2002లో అవుట్ ఆఫ్ 182 సీట్స్ 126 గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. 2007లో 182కి 117 గెలుచుకుంది. 2012లో 182కి 116 గెలుచుకుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటింది, సంపూర్ణ మెజారిటీ ఉంది. అంటే నా పాయింట్ ఏంటండి సార్, 2014 అలాగే 2019లో కూడా మోదీ క్లియర్ కట్ మెజారిటీతో ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ టైం మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. సో మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారు. ఇప్పుడైనా ఎన్డీఏకి క్లియర్ కట్ మెజార్టీ సమస్య కాదు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి 2014 మీరు అన్నది నిజం. 2014లో 282, 2019లో 303. అది నిజమే. గుజరాత్ ముఖ్యమంత్రిగానైనా ఇప్పటి వరకు ప్రధానమంత్రిగానైనా మోడీకి గుజరాత్లోనైతే అసలు మిత్రపక్షమే లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అక్కడ బీజేపీ సొంతగా అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా సొంతగా అధికారంలోకి వచ్చింది కనుక మోడీకి మిత్రపక్షాలతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. మిత్రపక్షాలను శాసించాడు తప్ప మిత్రపక్షాలను యాచించాల్సిన అవసరం మోడీకి లేకుండా పోయింది. అందువల్ల ఈ చర్చ మొదలవుతుంది. ఎందుకంటే నో ఎక్స్పీరియన్స్, అంటే గతంలో మిత్రపక్షాల రాజతో వ్యవహరించేటువంటి ఒక అనుభవం, వారి ఒత్తిళ్ళు, పుల్స్, ప్రెషర్స్, డిమాండ్స్, వాళ్ళతో డీల్ చేసిన అనుభవం మోడీకి లేదు. ఇది మొదటిది. రెండవది, మోడీ స్వభావం రీత్యా కూడా ఆయన పార్టీలోనే డిసెంట్ అంగీకరించాడు. ఆయన బయట డిసెంట్ అంగీకరించాడు, పార్టీలో డిసెంట్ అంగీకరించాడు. మోడీని వ్యతిరేకించిన ఎవరినైనా పక్కన పెడతాడు. అది ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకే తప్పలేదు. మిగతా వాళ్ళెంత? నితిన్ గడ్కరీ సంగతి మనం చూసాం కదా, నిన్న మన దాకా వార్తలు వచ్చాయి కదా, నితిన్ గడ్కరీని ఓడించడానికి బీజేపీ అగ్రనేతలే పనిచేస్తున్నారు అని. సో మా రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్లో ఏమీ ప్రశ్నించలేదు కనుక వాళ్ళు క్యాబినెట్లో కొనసాగారు కదా. సో అందువల్ల మోడీ స్వభావ రీత్యానే డిసెంట్ అంగీకరించడు. అది క్లియర్గా అందరికీ తెలిసిన విషయం. ప్రతిపక్షాల డిసెంట్ కాదు, సొంత పార్టీలు అంగీకరించింది. ఇంతవరకు ఒక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడలే, ఇంతవరకు పార్లమెంట్లో నిలబడి ప్రతిపక్షాల ప్రశ్నలకు ఆన్సర్ చేయలే. ఏమైనా ఉంటే ఒక్క ప్రశ్నకే ఆన్సర్ చేసినట్టున్నాడు. ఏమైనా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తాడు అంతే, ఆయన స్పీచ్ ఇతరులు వినాల్సిందే కానీ ప్రశ్నించడం అనేది ఉండదు. ఈవెన్ హరికథల్లోనైనా పురాణ కాలక్షేపంలోనైనా ధర్మరాజు అలా ఎందుకు ప్రవర్తించాడు గురువుగారు అంటూ ధర్మ సందేహాన్ని వ్యక్తం చేయవచ్చేమో, కానీ మోడీ ప్రసంగాల్లో ధర్మ సందేహాలకు కూడా స్కోప్ ఉండదు, విని ఆనందపడాల్సిందే తప్ప. సో అలాంటి మోడీ ఇప్పుడు ఎలా నడుపుతాడు అని. కానీ మోడీ ఇది పక్కా పొలిటీషియన్. నాకు అర్థం కావాల్సింది అంటే మోడీకున్న రాజకీయ పరిణతి కానీ రాజకీయ సామర్థ్యం కానీ తక్కువ అంచనా వేయకూడదు. అవసరాన్ని బట్టి ఫ్లెక్సిబుల్గా ఉండే కెపాసిటీ పొలిటీషియన్లకు ఉంటుంది. మీరు నిన్న ఉదయాన్నే ఒకటి మాట్లాడతారు, సాయంత్రం పార్టీ మరి ఇంకోటి మాట్లాడతారు. నేను నాలాంటికి మీలాంటి చాలా కష్టం. అరే మనం మొహమాట ఉండడం వస్తుంది కదా, 4 రోజులకి ఇది ఇట్లన్నాం కదా, ఇప్పుడు ఇట్లా మనం చూస్తుంటాం కదా. అప్పుడు మోడీని ఇవాళ విమర్శిస్తారు, రేపు మెచ్చుకుంటారు. కేసీఆర్ని నిన్న పొగుడుతారు, ఇవాళ వచ్చి తిరుగుతారు. దట్ ఈజ్ హౌ ద పొలిటీషియన్ ఈజ్. పొలిటీషియన్ అట్లుంటేనే పొలిటీషియన్ అవుతాడు, లేకపోతే ఇట్లనే మళ్ళా విశ్లేషకులు కావాలి. పొలిటీషియన్ కాదు కదా, మనం చూస్తున్నాం కదా, ఎవరినైనా తిడతారు, మళ్ళీ అదే పార్టీలో పదవులు తెచ్చుకుంటారు. పార్టీ నాయకులు తిడతారు కానీ పదవులు తెచ్చుకుంటారు. సో అందువల్ల వాళ్ళకు మొహమాటం ఉండదు, తిట్టడానికి మొహమాటం ఉండదు, తిట్టించుకోవడానికి మొహమాటం ఉండదు. సో ఇలా దులుపుకుంటేనే రాజకీయ నాయకులు ఇస్తారు. అన్ని దులుపుకొని ఏది అతుకదు వాళ్ళకు, ఆయిల్ రాసుకొని తిరుగుతుంటారు, అందువల్ల స్లిప్ అవుతూ ఉంటారు. అందువల్ల దట్ ఈస్ ద పొలిటీషియన్ యొక్క క్యారెక్టర్. అందులో మోడీ మామూలు పొలిటీషియన్ కాదు. అందువల్ల ఇప్పటిదాకా మనం మోడీలోని ఒక రూపాన్ని చూసాం, అంటే నాన్ అకామిడేటివ్ రూపం. ఇప్పుడు బహుశా ఈ హ్యాస్ టు బీ అకామిడేటివ్. మీరు అడిగిన ప్రశ్న మీరే కాదు, ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ పత్రిక, అంటే అంతర్జాతీయ మీడియాకు కూడా ఈ అనుమానం ఉంది మోడీ ఎలా వ్యవహరిస్తాడని. ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ ప్రపంచంలోనే అత్యున్నత పత్రికలు ఒకటి, వాల్ స్ట్రీట్ జర్నల్, లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ అనేది వరల్డ్స్ టాప్ మోస్ట్ బిజినెస్ డైరీస్. మీకు ప్రపంచంలో ఉన్న అధినేతలు, ప్రపంచంలో ఉన్న కార్పొరేట్ దిగ్గజాలు ఉదయం లేవడంతోనే చదివే 2 పత్రికలు వాల్ స్ట్రీట్ జర్నల్ అండ్ ఫైనాన్షియల్ టైమ్స్ లండన్. అది సత్య నాదెల్లా కానీ, సుందర్ పిచ్చయ్య కానీ, ప్రెసిడెంట్ బైడెన్ కానీ, ప్రైమ్ మినిస్టర్ సునక్ కానీ,
అలాంటి పత్రికలో కూడా ఈ అనుమానం వ్యక్తం చేశారు. నన్నే అడిగారు. జాన్ రీడ్ అని వాళ్ళ సౌత్ ఏషియన్ బ్యూరో చీఫ్ ది హంబ్లింగ్ ఆఫ్ నరేంద్ర మోడీ అని ఒక వ్యాసం రాశారు, మీ గూగుల్లో ఉంటుంది. అండ్ జాన్ రీడ్ ఆన్ ది హంబ్లింగ్ ఆఫ్ నరేంద్ర మోడీ ఇన్ ఫైనాన్షియల్ టైమ్స్ అని కొట్టండి వస్తుంది. నన్ను కూడా కోట్ చేశారు అందులో. సో నేను అప్పుడు కూడా అదే చెప్పాను. ఫైనాన్షియల్ టైమ్స్ లండన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మోడీ ఇదే క్వశ్చన్ అడిగారు, మోడీ ఎలా అకామిడేట్ చేస్తాడు మిత్రపక్షాలతో. అప్పుడు చెప్పాను, ఈ హ్యాస్ టు బి అకామిడేటివ్. మోడీ మిత్రపక్షాలతో కొంత రాజీ ధోరణి అనుసరించాలి అనేది బహుశా అంతటా వినిపిస్తున్న మాట. అది ఆల్రెడీ మొదలు పెట్టాడు కూడా. మీరు విక్టరీ ర్యాలీలో ఆయన గెలిచిన తర్వాత బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ కూడా బీజేపీ ప్రభుత్వం అనలే, ఎన్డీఏ ప్రభుత్వం అన్నాడు. సో అంతకుముందు ఎప్పుడు కూడా బీజేపీ అనేవాడు ఎన్డీఏ అన్నాడు. అలాగే నితీష్ కుమార్ నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము గెలిచామని కూడా ప్రస్తావించాడు. జనరల్గా సొంత పార్టీ వాళ్ళనే ప్రస్తావించాడు. మా అమిత్ షా వల్ల మేము గెలిచామని మోడీ అనగా విన్నారా మీరు ఎప్పుడన్నా? మా అమిత్ షా అయితే రైట్ హ్యాండ్ కదా, కుడి భుజం కదా మోడీకి. కానీ మా అమిత్ షా దక్షత వల్ల మేము గెలిచాము అన్నడా. మొదటిసారి మొన్న ఎన్నికల్లో యూపీలో యోగి పేరు తీశాడు. ఎందుకంటే అక్కడ యూపీలో యోగిని మారుస్తాడు, మోడీ మళ్ళీ భారీ మేరతో గెలుస్తున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో యోగి గురించి ప్రస్తావించాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళ పక్క పెట్టారు, వసుంధరా సింధియా, రమణ్ సింగ్లను పక్క పెట్టారు. ఇప్పుడు దెబ్బతిన్నాడు కనుక శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో తీసుకున్నారు. అందులో మోడీ స్టైల్ అదే, అనుమానం లేదు. కానీ మోడీ తన అధికారం నిలబెట్టుకోవటానికి మళ్ళీ తనకు తానుగా కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యే మెటామార్ఫసిస్ అంటారు బయాలజీలో, ఆ మెటామార్ఫసిస్ కూడా అయ్యేటువంటి సామర్థ్యం కూడా బహుశా ఉందేమో మనకు తెలియదు. అందువల్ల ఇప్పుడు వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, అంత బలంగా నిలబడ్డాడు వ్యవసాయ చట్టాలు. కమ్ వాట్ మే, ఢిల్లీ సరిహద్దుల్లో ఒక ఏడాది పాటు రైతులు నిరసన జరిపారు. మామూలు విషయం కాదు, ఒక ధర్నా 10 గంటలు 12 గంటలు జరుగుతుంది. అయినా కూడా మొదలే సుప్రీంకోర్టు అడిగింది, మీరు కొంతసేపు అయినా ఈ వ్యవసాయ చట్టాలను పక్కకు పెట్టండి అని. సుప్రీంకోర్టు అడిగినా కూడా వినలే, మేమే ముచ్చటే లేదన్నాడు. కానీ అదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చుతూనే సో ఓటర్ దేవుడు వచ్చాడు. ఎక్కడైతే వెంటనే నేను వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నా, రైతులకు క్షమాపణ చెప్తున్నాను అనలేదా మోడీ? అంటే అంత స్టబర్న్గా తన పాలసీ పైన ఉన్న మోడీ వెంటనే ఆగిపోయాడు కదా. మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అది ఎప్పుడు అమలైంది? చట్టం చేసిన 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఎన్నికల ముందు అమల్లోకి తీసుకొచ్చారు. ఎందుకు ఆపారు మరి? అన్ని రోజులు ఆపారు కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పటికీ కూడా ముందుకు తీసుకురాలేదు కదా, ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తుందని. అందువల్ల బహుశా విల్ సీ. ఇప్పుడు దిస్ ఇస్ ఎర్లీ టు కామెంట్. అంటే మోడీ సభారీత్యా అని చేయడం అంటే అవసరాలు మనిషిని నడిపిస్తాయి. మన ఇళ్లల్లో అనుకుంటుంటాం చూడు, ఆ అమ్మాయి పెళ్ళయ్యేంత వరకు ఇంట్లో అటు స్పూన్ తీసి పెట్టదు, అమ్మ స్పూని అంటది అమ్మను. అమ్మ అసలు ఏ పని చేయకుండా తల్లి అంటుంటుంది, ఎట్లనే బిడ్డానికి రేపు పెళ్ళైనాక నువ్వు అసలు కనీసం ముట్టుకుంటలేవు, నువ్వు వంట నేర్చుకుంటలేవు, నీకేమి రాదు, నువ్వేం పని చేయమంటుంది. పెళ్ళైన 15 రోజుల తర్వాత, నెల తర్వాత తల్లిదండ్రులు కూతురింటికి పోయి ఆశ్చర్యపోతారు, ఏంటి బిడ్డ అన్నీ నువ్వే చూసుకుంటున్నావు అని. మొత్తం ఇల్లుని సంలాయించుకుంటారు. అందువల్ల భారతీయ ఆడపడుచుకునేటువంటి సామర్థ్యం అది, అంత అకామిడేటివ్గా ఉంటారు. అందువల్ల బహుశా నరేంద్ర మోడీ భారతీయ ఆడపడుచుల ఆదర్శం నుంచి కూడా నేర్చుకుంటాడేమో. విల్ సీ. నేర్చుకోకపోతే ఆయనకే సవాల్ వస్తుంది. నా అంచనా ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ పొలిటీషియన్ కనుక మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఒక క్లైమేట్ రెసిలియంట్ అంటారు చూడండి, వాతావరణాన్ని తట్టుకొని నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడే వంగడాలు ఉంటాయి. అలా నరేంద్ర మోడీ ఇది క్లైమేట్ రెసిలియంట్ పొలిటీషియన్. వాతావరణ పరిస్థితులకు తనకు అనుకూలంగా మార్చుకుంటాడు, అవసరమైతే తాను మారుతాడు తప్ప అదేదో నేను అలాగే ఉంటాను అనుకునే టైప్ అని నేను అనుకోను.